ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మాన్సూన్ సీజన్. ఈ మాన్సూన్ సీజన్లో ఈ విండ్స్ మనకి భూమధ్య రేఖని దాటిన తర్వాత భూగమనం వల్ల ఇవి నైరుతి దిక్కుకి వంగి మనకి భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. అందుకని వీటిని నైరుతి ఋతుపవనాలు అంటాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భూమిపైన అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఏర్పడవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఈ ఎల్నినో సూపర్ ఎల్నినోగా కూడా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటే దీని ప్రభావం వాతావరణ పరిస్థితులపైన కూడా చాలానే ఉంటుందని చెప్తున్నారు. కొన్ని వార్తల్లో మనం చూస్తున్నాము. మరి నేను ప్రెసెంట్ అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారి దగ్గర అయితే ఉన్నాను. అసలు ఈ ఎల్నినో ఏంటి, దీన్ని మారితే కనుక దీని ప్రభావం ఎలా ఉంటుంది, వీటన్నిటిపైన కూడా మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి ఎల్నినో అంటున్నారు, అసలు మరి ఇది కనుక ఏర్పడితే మరి వాతావరణం పైన మరి వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి? ఒకసారి ఎల్నినో అంటే ఏంటి, దీని సూపర్ ఎల్నినో కూడా మారుతుందని చెప్తున్నారు కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనకి ఇండియన్ సమ్మర్ మాన్సూన్ అంటే మనకి సమ్మర్లో ఈ మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన ఇంటెన్స్ హీటింగ్ వల్ల మనకి నార్త్ ఇండియా అలాగే దాని పరిసర ప్రాంతాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతం అంతా బాగా వేడిమి వల్ల ఇంటెన్స్ హీట్లో అనేది ఏర్పడుతుంది. ఈ ఏరియాలో ఇంటెన్స్ హీట్లో ఏర్పడుతుంది. అదే సమయంలో మనకి సదరన్ హెమిస్ఫియర్లో వింటర్ హెమిస్ఫియర్ అంటే అక్కడ శీతాకాలం. ఈ శీతాకాలంలో అయినందువల్ల సదరన్ హెమిస్ఫియర్లో మనకి భూమధ్య రేఖకి దిగువన మడగాస్కర్ ఐలాండ్ సమీపంలో మనకి ఇంటెన్స్ హై ప్రెషర్ ఉంటుంది. ఆ హై ప్రెషర్ నుంచి మనకి విండ్స్ భూమధ్య రేఖని దాటుకుని ఈ లో ప్రెషర్ వైపు ప్రయాణించడం ప్రారంభిస్తాయి. జూన్ నెల నుంచి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మనకి మాన్సూన్ సీజన్. ఈ మాన్సూన్ సీజన్లో ఈ విండ్స్ మనకి భూమధ్య రేఖని దాటిన తర్వాత భూగమనం వల్ల ఇవి నైరుతి దిక్కుకి వంగి మనకి భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. అందుకని వీటిని నైరుతి ఋతుపవనాలు అంటాం. ఈ నైరుతి ఋతుపవనాలు ప్రధానంగా రెండు గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంటాయి. ఒకటి ఎల్నినో సదర్న్ ఆసిలేషన్ అని అంటాము, మరొకటి ఇండియన్ ఓషన్ డైపోల్. ఈ రెండు కూడా మనకి ఇండియన్ మాన్సూన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు. అయితే ఎల్నినో అంటే ఏమిటంటే ఇది మనకి భూమధ్య రేఖకి దిగువన పోయిన తర్వాత పసిఫిక్ మహాసముద్రంలోని టెంపరేచర్లు మనకి ఈ మాన్సూన్ ఫ్లో మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. భూమధ్య రేఖకి దిగువన 5 degrees సౌత్, 5 degrees నార్త్ మధ్యలో ఉన్న పసిఫిక్ జలాల యొక్క టెంపరేచరు ఈవెన్ 0.5 దాటి పెరిగినా సరే, 0.5 degrees దాటి పెరిగినా సరే అది ఎల్నినో కండిషన్ కింద భావిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇండియన్ మాన్సూన్ ఈ సౌత్ వెస్టర్లీ మాన్సూన్ విండ్ ఫ్లోలో తేడాలు రావడము, అలాగే మాన్సూన్స్ డిలే కావడము, ఎర్రేటిక్ రెయిన్ఫాల్ ఉండడము, ఇట్లాంటి పరిణామాలు సంభవిస్తాయి. అది మరి 2 degrees 3 degrees వరకు కూడా ఆ పసిఫిక్ జలాలు ఆ ప్రాంతంలో వేడెక్కినట్టయితే దాన్ని సూపర్ ఎల్నినో, తీవ్రమైన ఎల్నినోగా భావిస్తాము. ఆ సమయంలో మనకి ఇంచుమించుగా డ్రాట్ కండిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎల్నినో తర్వాత మనకి పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి హిందూ మహాసముద్రం గుండా ఈ పవనాలు వస్తుంటాయి. హిందూ మహాసముద్రంలో కూడా మనకి ఐఓడి అనే కండిషన్ ఉంటుంది. ఈ ఐఓడి కండిషన్లో ఏంటంటే మనకి హిందూ మహాసముద్రంలో మనకి పశ్చిమాన వేడి వాటర్స్ ఉండి తూర్పులో కనుక చల్లటి జలాలు ఉన్నట్టయితే ఇది మనకి పాజిటివ్ ఐఓడి కండిషన్. అట్లా కాకుండా మనకి పశ్చిమ తీరంలో చల్లటి జలాలుండి తూర్పు తీరంలో కనుక వేడి జలాలు ఉన్నట్టయితే ఇది నెగిటివ్ ఐఓడి కండిషన్. ఈ ఐఓడి కండిషన్ కూడా మనకి మాన్సూన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కొక్కప్పుడు మనకి ఎల్నినో ఉన్నప్పటికీ ఐఓడి కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే కొంతవరకు ఎల్నినో ప్రభావాన్ని మనకి న్యూట్రలైజ్ చేసి ఇండియాలో రెయిన్ఫాల్ నార్మల్గా పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మనకి ఎల్నినో, ఐఓడి రెండు కూడా న్యూట్రల్ కండిషన్లో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం మనకి మే ఎండింగ్ నాటికి ఎల్నినో కండిషన్స్ రావచ్చు అన్న సూచనలు మనకి అందుతోంది. అయితే ఐఎండి దీని మీద పూర్తి విశ్లేషణ ఇంకా కంప్లీట్ కాలేదు. మరొక 15 రోజులు 3 వారాల్లో కరెక్ట్గా మనకి ఈ మాన్సూన్ టైంకి ఎల్నినో వస్తుందా, ఆ టైంలో ఐఓడి ఏమన్నా పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, లేకపోతే ఐఓడి కూడా నెగిటివ్గా ఉంటుందా, ఓవరాల్గా మాన్సూన్ ఎలా ఉండబోతుంది అన్నది ఐఎండి విశ్లేషణ పూర్తి కావడానికి మరొక 2 నుంచి 3 వారాల్లో మనకి ఫైనల్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో అంటే ఈ ఏడాది వచ్చే వర్షాకాలం పైన దీని ప్రభావం బాగానే పడుతుందని చెప్తున్నారు. ఇన్ కేస్ కనుక ఎల్నినో ఏర్పడితే
మరి ఏంటి? ఎల్నినో ఏర్పడినట్టయితే జనరల్గా మనకి మాన్సూన్ ఫ్లో తగ్గడం అంటూ ఉంటుంది, అట్లాగే డిలే కావడము, ఎర్రేటిక్ మాన్సూన్స్ ఉంటాయి. అయితే ఈ ఎల్నినో తర్వాత మరొక ఫ్యాక్టర్ మనం చెప్పుకున్నాం కదా, ఐఓడి, ఇండియన్ ఓషన్ డైపోల్. ఒకవేళ ఇండియన్ ఓషన్ డైపోల్ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే కొంతవరకు ఎల్నినో ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం రెండు న్యూట్రల్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి మనకి ఒక 2-3 వారాల్లో కరెక్ట్గా ఒకవేళ ఎల్నినో వచ్చినా ఐఓడి ఏమన్నా ఆదుకుంటుందా లేదా అన్న సంగతి మనకి ఇంకొక 2-3 వారాల్లో మనకి ఫైనల్ నివేదిక రావడం జరుగుతుంది. సో ఏది ఏమైనా వ్యూవర్స్, ఒకవేళ గనక ఎల్నినో గనక ఏర్పడితే మరి ఈ ఏడాది వర్షాకాలం పైన చాలా ప్రభావం పడుతుంది అనేది చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్, మరి ఏది ఏమైనా మే నెల రాకముందే ఎండలు విపరీతంగా ఉన్నాయి. మరి హైదరాబాద్ వాసులను అయితే మండిస్తున్నాయని చెప్పుకోవాలి. మరి వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో మాత్రం నేరుగా ఎండ వైపు మాత్రం రాకండి. కొంచెం నీడ పట్టున ఉండాలి, అంటే బయటకు వెళ్ళాలి. అత్యవసర పరిస్థితిలో మరి ఉద్యోగాల రీత్యా బయటకు వెళ్లే వాళ్ళు కూడా కాసేపు నీడ పట్టుకొచ్చి మళ్ళీ వెళ్ళండి అని కూడా చెప్తున్నారు. ఇంకా తగినంత నీరు తీసుకోవాలని చెప్తున్నారు. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. మరి వేసుకునే డ్రెస్సెస్ కూడా లైట్ కలర్స్ లో ఉన్నటువంటి డ్రెస్సెస్ కూడా వేసుకోవాలని కూడా చెప్తున్నారు. మే నెలలో ఇంకా ఎండలు ఎలా ఉంటాయో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడైతే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత కనబడుతుంది. ఇక మరి ఏది ఏమైనా హైదరాబాద్ వాసులు, మరి ఉద్యోగాలు చేసే వాళ్ళు, 2 వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు, కార్లో వెళ్లే వాళ్ళ సంగతి పక్కన పెడితే 2 వీలర్ పైన వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ కూడా మెయింటైన్ చేయండి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కోకోనట్ వాటర్ గానీ, జ్యూసెస్ గానీ, ఇంకా వాటర్ కూడా తీసుకోవడం మంచిదని చెప్పేసి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కెమెరామ్యాన్ ప్రేమ సాగర్ తో నవీన, సుమన్ టీవీ.